నిన్న ఏపీ డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. 16,347 పోస్టులతో ప్రభుత్వం డిఎస్సి ప్రకటించగా 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ నిన్నే రావడం జరిగింది. మెరిట్ లిస్ట్లో ర్యాంక్ సాధించి ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టబోతున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని అంటారు. ఆ తరగతి గదికే యజమానులు కాబోతున్నారు మీరు. పిల్లల భవిష్యత్తే కాదు, దేశ భవిష్యత్తు కూడా మీ చేతుల్లోనే ఉంది. ఆల్ ది బెస్ట్. జాబ్కి సెలెక్ట్ కాలేకపోయిన వారు ధైర్యంగా ఉండండి. కేవలం మీరు మాత్రమే సాధించగలిగే ఏదో ఒక గొప్ప విజయం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే నా జర్నీని మీ అందరిలో చాలామందికి తెలిసే ఉంటుంది. నేను కూడా ఉపాధ్యాయుని కావాలని కలగనివాడిని, ఒక డిఎస్సి అభ్యర్థిని. నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత 2014-16 సంవత్సరంలో నా డిఎడ్ కంప్లీట్ చేశాను. ఇక అప్పటి నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతూ దాదాపు 5-6 కంపెనీలో వర్కర్గా పనిచేసి ఏపీ కానిస్టేబుల్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ జాబ్స్ వచ్చినా వాటికి ప్రిపేర్ అయ్యేవాడిని. ఇవన్నీ డిఎస్సి కోసం నేను చదివిన బుక్స్, ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకప్పుడు నా లక్ష్యమే ఉపాధ్యాయ వృత్తిని సాధించడం అని అనుకున్న నేను ఈ డిఎస్సికి అప్లై చేయలేదు. కారణం మీ అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఒక కంటెంట్ క్రియేటర్గా, ఇన్ఫ్లుయెన్సర్గా మీ అందరి మనసులో నాకు ఇచ్చిన స్థానం. ఒక ఉపాధ్యాయుడిగా నేను ఏవైతే చేయాలనుకున్నానో అవన్నీ ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా చేస్తున్నాను. మిమ్మల్ని నవ్వించడం కావచ్చు, ఆలోచింపచేయడం కావచ్చు, మోటివేట్ చేయడం కావచ్చు, ఇలా నా శక్తికి మించి ప్రయత్నిస్తున్నాను. నాలాగే మీకోసం కూడా ఏదో ఒక గొప్ప విజయం ఎదురు చూస్తూ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సందర్భంగా నేను రాసుకున్న ఒక కొటేషన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మన సంకల్పంలో ఎలాంటి స్వార్థమూ లేకపోతే సమస్త సృష్టి మనకు సహకరిస్తుంది. కాబట్టి నిరాశ చెందొద్దండి, రెట్టింపు ఉత్సాహంతో ముందడిగేయండి. జై హింద్.